దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానం మనకు ఈరోజు 2025 సంవత్సరము ఏప్రిల్ నెల 7వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుడైన పౌలు గారు రాసిన లేఖ. ఎవరికి? తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ధ్యానవాక్యం ఏదనగా పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఉపదేశ సారం ఏదనగా పౌలు గారు చెప్తున్నాడు తిమోతికు, ఉపదేశ సారము ఏదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ఉపదేశ సారము ఏదంటే ప్రేమే. ఆ ప్రేమైన ఎలాంటిదంటాడు? హృదయము నుండి మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసము, వీటి వలన కలిగేది ప్రేమ. ప్రియులారా, నేటి ధ్యాన వాక్యములో ప్రేమ అను పదము చాలా పవిత్రమైనది. అది కళంకము లేనిది. ప్రేమ అనగా మనలను జీవింపజేయుచున్న పరిశుద్ధ వాక్యములు కలిగి ఉన్న ధర్మశాస్త్రం అంతా ప్రేమే కదా. ధర్మశాస్త్రం మొత్తం, పరిశుద్ధ లేఖనాలు అన్నీ, ఏది చూసినా, ఏది మనము పరిశీలించిన, చదువుకున్న, అర్థం చేసుకున్న ప్రతి లేఖనము ప్రేమే. ప్రేమతో అది నింపబడి ఉంటుంది. మన హృదయం అనేక కోరికలకు ఒక నిలయం. ఏ విధమైన చెడ్డ తలంపులు పుట్టాలన్నా, ఎదుటి వ్యక్తులతో మాట్లాడాలనుకున్నా, మన హృదయంలో పుట్టే ఆలోచనల మీదనే మన నోటి నుండి మాటలు వెలువడతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు గారు ఎంత చక్కగా రాస్తున్నాడు. నా కుమారుడా తిమోతి, ఉపదేశ సారము ఏదంటే అది ప్రేమే. ఏం ప్రేమ? పవిత్ర హృదయం నుండి వచ్చున్నది, మంచి మనసాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమే. ఆ ప్రేమ ఏదైనా సరే మన హృదయాలోచనల మీదనే మన నోటి నుండి వెలువడతాయి ప్రతి మాట. అది ఏ మాట అయినా కానీ హృదయం పవిత్రతతో కాపాడుకుంటే, మన హృదయాన్ని పవిత్రతతో కాపాడుకోమంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పవిత్రమైన ఆలోచనలు, పవిత్రమైన కోరికలు, పవిత్రమైన మాటలు పుడతాయి. మన మనస్సాక్షి నుండి కూడా ప్రేమ కలుగుతుంది. మంచి ఆలోచనలు అవి పవిత్రమైనవిగా ఉండాలి. పవిత్రమైన కోరికలు, పవిత్రమైన మాటలు ఇవి కలిగి కానీ మనం ఉంటే మన మనసాక్షే మనకు ప్రేమను కలుగజేస్తుంది. మన మనస్సాక్షి మనకు ఏది తప్పో ఏది ఒప్పో ఖచ్చితంగా తెలియపరుచుతుంది. మనస్సాక్షి అంత గొప్పది. ఏది తప్పో ఏది ఒప్పో మన మనస్సాక్షికి తెలియకుండా ఉండదు. మన మనస్సాక్షి కూడా మనకి తెలుపుతుంటుంది. పరిశుద్ధ గ్రంథంలో మీకా గ్రంథము 6వ అధ్యాయం 8లో పలికినట్లు, మన మనస్సాక్షికి ఏది ఉత్తమమో అది తెలియజేయబడింది. నిష్కపటమైన విశ్వాసము నుండి కూడా ప్రేమ కలుగుతుంది. కల్మషము, నటన, వేషధారణ, కపటము లేని వాటి నుండి పుట్టునది. అది ఒక ప్రేమకు వ్యతిరేకమైనది. అది ప్రేమను పైకి రానివ్వదు. కల్మషము, నటన, వేషధారణ, కపటము
వాటి వలన మాత్రము ప్రేమను అణిచివేస్తుంది. అయితే కల్మషము, నటన, వేషధారణ, కపటం అసలు లేదనుకోండి మానవునిలో, అతని మనసులో, అది ఖచ్చితంగా ప్రేమే పుడుతుంది, ప్రేమ పుడుతుంది. సహోదర ప్రేమ కలిగి ఉండాలి. పౌలు గారు రోమా సంఘానికి పత్రిక రాస్తూ, దేవుని బిడ్డలారా, ఒకరినొకరు అనురాగము కలవారై జీవించుచు, ఒకరినొకరు ఘనత విషయములో గొప్పగా ఎంచుకొనుచు ప్రేమ కలిగి జీవించాలని హితబోధ చేస్తున్నాడు. నాకంటే నువ్వు గొప్పేం కాదు అని ఆ మాట అనేది రాకుండా, హృదయాలోచనల్లో ఉన్నటువంటి ఆ దుష్ట మనసును, దుష్టబుద్ధిని తీసివేసి అనురాగము కలిగి ఉండి మనము ప్రేమతో మనము జీవించుచు మనము అందరూని ఘనతగా ఎంచుకోమంటున్నాడు. ఘనతగా ఎంచుకుంటూ ప్రేమ కలిగి జీవించాలని పౌలు గారు చెప్తున్నాడు. మనము ప్రేమ కలిగిన వారమై దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటానికి నిత్యము ప్రభువారిని విశ్వసించుచు నిత్యము ఎడతెగని ప్రార్థనలతో ఉంటూ మంచి మనసాక్షితో మనము జీవించుచు మనము దేవుని నుండి పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములకు స్తోత్రములు. అయ్యా, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు తండ్రి. కృపగల నాయన, నేటి ధ్యానవాక్యం వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. కృపగల నాయన, నీకు స్తోత్రములు తండ్రి. మాలో ఎలాంటి కల్మషము, నటన, వేషధారణ, కపట మనస్సు లేకుండా తండ్రి, నీ యొక్క పరిశుద్ధాత్మను మాలో నింపి ప్రేమ కలిగిన వారమై, సహోదర ప్రేమ కలిగి ఒకరినొకరము దేవా మేము గొప్పగా ఎంచుకుంటూ నిన్ను స్తుతించుకుంటూ నిన్ను మహిమపరుచుకునే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.